ఫైనల్గా అమెరికా ఇరాన్ వాళ్ళకి 14 పాయింట్స్ పీస్ డీల్ ఇచ్చారు. అందులో మేజర్గా ఏంటంటే రెండు వైపుల నుంచి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు. ఎవరి ట్రూప్స్ వాళ్ళు వెనక్కి తీసేసుకోవాలి. మెయిన్గా అమెరికా వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ వెనక్కి తీసేసుకోవాలి. అండ్ ఇరాన్ వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి, అట్లీస్ట్ ఫర్ సమ్ టైం ఆపేసేయాలి అని అది ఇంకొక మేజర్ డీల్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని రీఓపెన్ చేయాలి. ఇరాన్ వాళ్ళకి ఏం కావాలి? ఇరాన్ మీద ఉన్న శాంక్షన్స్, యుఎస్ శాంక్షన్స్ అన్నింటినీ ఎత్తేసేయాలి అండ్ ఇరాన్ యొక్క ఫ్రోజన్ అసెట్స్ ఏవైతే చేసిందో వాటన్నిటిని కూడా విడిపించాలి. సో ఇరాన్ వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఉన్నాయి. మరి అమెరికా వాళ్ళ 14 పాయింట్ బయటకి ఇంకా క్లియర్గా చెప్పలేదు వాళ్ళు ఏంటి అనేది. బట్ అమెరికా వాళ్ళు ఏమి ఇస్తారు, ఎలా ఉంది అనేది ఇప్పుడు స్టీవ్ విక్టాఫ్, జారెడ్ కుష్నర్ ఉన్నారు కదా అమెరికా తరపు నుంచి, వీళ్ళు ఇరానియన్ అఫీషియల్స్ వాళ్ళు అందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు. అండ్ మన పాకిస్తాన్ వాళ్ళు రాయబారం చేస్తున్నారు బ్రోకర్గా ఇన్ బిట్వీన్. సో ఆబ్వియస్లీ ఈ కాన్ఫ్లిక్ట్ అయితే క్లోజ్ అయిపోవాలి ఫర్ షూర్. ఎందుకంటే ఆయిల్, గ్యాస్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము. అండ్ మన దేశానికి అంత ఇబ్బంది లేకపోయినా కానీ బయట దేశాల్లో ఆయిల్ ప్రైసెస్ చాలా పెరిగిపోయినాయి. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. గ్లోబల్గా ఉన్న సప్లై చైన్ మాత్రం ఎప్పుడు దెబ్బతినకూడదు ఈ కంట్రీస్ కొనుక్కుంటే మాత్రం. ఎనర్జీ మార్కెట్స్ మీద లైక్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇస్ ఎనర్జీ మార్కెట్స్ మీదే రీసెంట్గా జరుగుతుంది. అండ్ దిస్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఆల్సో. ఎనర్జీనే కాన్సన్ట్రేటెడ్గా పెట్టి వార్ జరిగింది ఎప్పుడైనా కానీ. అండ్ అమెరికా వాళ్ళు చేస్తుంది కూడా అదే కదా, అక్కడ వెనిజులాని తీసుకుంది కూడా అక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయనే. సో వీ హ్యావ్ టు సీ హౌ దిస్ వార్ గోనా బి. ఎండ్ అయిపోతే బాగుంటుంది. ఇరాన్ వాళ్ళు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. We have to see and let's hope for the best.